గ్రేట్ ఈవినింగ్ సార్. భాషా గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాణి గారు, వాణి మేడం, గ్రేట్ ఈవినింగ్ మేడం. గ్రేట్ ఈవినింగ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గ్రేట్ ఈవినింగ్ అండి. నా పేరు భాష, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు మన మీటింగ్ వచ్చేసి జూమ్ మీటింగ్లో మూనెక్స్ అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము. మన ఎక్స్చేంజ్ అనేది మూనెక్స్ ఎక్స్చేంజ్, క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట. క్రిప్టో అసలు ఏంటి? క్రిప్టో ఏంటి అంటే, క్రిప్టో మనకు ఇది ఒక బిట్ కాయిన్తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఎవరికి కూడా దీని గురించి తెలియదు. ఇప్పుడు అలాంటి తెలియని కాయిన్ అప్పుడు మనకు కొద్దిగా వాళ్ళు ఏమంటే ఎయిర్ డ్రాప్ కింద ఇచ్చిన కాయిన్స్కు అప్పుడు దాని విలువ తెలియని వాళ్ళు అలా అమ్మేసుకున్నారనమాట. అమ్మేసుకోవడం వల్ల కమ్సకం దాని విలువ ఇప్పుడు చూసుకుంటే ఒక కాయిన్ కాస్ట్ దగ్గర 1,25,00,000 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దగ్గర 95 లక్షల దాకా వచ్చింది అనమాట. అలాంటి సేమ్ కాయిన్స్, అలాంటి రిలేటెడ్ కాయిన్సే మనం మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది మనము లాంచ్ చేసుకున్నాము. ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ అంటే దీనికంటే ముందు ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ఏంటి, కంపెనీకి ఓనర్ ఎవరు, ఏం కథ. యాక్చువల్గా క్రిప్టో అంటేనే ఆ క్రిప్టో స్థాపించిన వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళు అసలు మన ఇండియా వాళ్ళు మోస్ట్లీ దీనికి వెళ్ళారు. మరి మన 150 crores జనాభాలో దగ్గర 20% దాకా క్రిప్టోను వాడుతున్నారు. ఇండియాలో ఇల్లీగల్ అయినప్పటికీ అన్ని రకాలుగా పర్మిషన్లు ఉన్నా లేకున్నా కానీ చాలా మంది క్రిప్టో హోల్డర్స్ మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరి దగ్గర ఈ క్రిప్టో కాయిన్స్ కానీ క్రిప్టో ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయంటే మన ఇండియా వాళ్ళు చాలా మంది దాన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే దీనికి ఎలాంటి రూపం ఉండదు, రంగు రుచి వాసన ఏముండదు, బట్ ఆన్లైన్లో మాత్రం ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఒక కాయిన్ ట్రాన్స్ఫర్ చేసే చాలు కోట్ల రూపాయలు అనేది మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలాంటిది మన వాళ్ళు ఇంతమంది వాడుతున్నారు కదా, మనం ఎందుకు మన పబ్లిక్ వేరే ఎక్స్చేంజ్ వాడుతున్నారు, వాళ్ళ ఎక్స్చేంజ్ ఎందుకు వాడాలి, మనము ఒక ఎక్స్చేంజ్ మనం పెట్టొచ్చు కదా అని చెప్పి వచ్చిన థాటే మన మూనెక్స్ మూలకర్త వచ్చేసి దీనికి స్థాపించిన సిఎండి అనుకుంటాం మనం, మిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ మూనెక్స్ ఎక్స్చేంజ్ కంటే ముందు మూన్టెక్ సాఫ్ట్వేర్ అండ్ ట్రేడింగ్ అనే కంపెనీ మనకు స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర 10 to 12 years దాకా అపారమైన వాళ్ళకు నాలెడ్జ్ దాని మీద ఉందన్నమాట. దాంట్లో ట్రైన్ చేసుకుంటేనే బ్లాక్ చైన్ డెవలపర్గా మంచి సార్కి ఒక ఏమంటారు నాలెడ్జ్ ఉంది. దాని మీద ఎట్లా ఏం కథ, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏమేమి దాని టెక్నాలజీ ఉంటుంది, ఎట్లా దానికి ఎవరు బయట హ్యాకర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనము సేవ్ చేసుకోవాలి, ఆ రకంగా సార్ వాళ్ళకు మంచి పరిజ్ఞానం ఉంది. సార్ వాళ్ళ కింద మంచి ఎక్సలెంట్ టీం కూడా ఉంది అనమాట. దాంతోపాటు ఇక రియల్ ఎస్టేట్లో కూడా మోనో సిటీ అనే ఒక వెంచర్ కూడా మన వాళ్ళు వేయడం జరిగింది వైజాగ్లో. మోనో సిటీ వెంచర్ వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఒక పరిచయం అయిపోయింది వైజాగ్లో. మనం కూడా ఏమంటారు చాలా వరకు కమ్యూనిటీకి తీసుకున్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళది కూడా మంచి రిటర్న్స్ అనేవి రావడం జరిగింది. ఆ రకం కూడా సార్కి మంచిగా పరిజ్ఞానం ఉంది, దాంట్లో మంచి గొప్ప అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకు ఈ మన మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది మనం కూడా పెట్టవచ్చు. మన ఇండియాకి తక్కువ రేట్లో తక్కువ గ్యాస్ ఫీజుతో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి నిరూపించినది మనకు ఇది మూనెక్స్ ఎక్స్చేంజ్ అనమాట. మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది మనకు సార్ మన ఆఫీస్ అని, వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటాయో తెలియదు క్రిప్టో వాళ్ళవి. మన ఆఫీస్ వచ్చేసి డైరెక్ట్గా మనం చెప్పొచ్చు పెందుర్తి టీడీపీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్ ఉంటుంది అని అంత ధైర్యంగా చెప్పొచ్చు అనమాట. మీరు అడ్రస్ కూడా మూన్ సిటీ అని ఒక వెంచర్స్ మన గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మన డీటెయిల్స్ అనేది క్లుప్తంగా పొందపరిచి ఉన్నారనమాట. ఇంత గూగుల్లో మనము సెర్చ్ చేసి మనకు దొరికేంత సమాచారం పెట్టారంటే వీళ్ళు అన్ని రకాలుగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఇది మన కంపెనీ యొక్క ఎక్స్చేంజ్, మన మూనెక్స్ ఎక్స్చేంజ్ యొక్క ప్రొఫైల్ అనమాట. దీని ఫౌండర్ వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారు. మనకు మూన్టెక్స్ అనే సాఫ్ట్వేర్, తర్వాత మోనోసిటీ అనే వెంచరు, ఈ రకంగా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మూనెక్స్లో ఎంట్రీ ఎలా, మూనెక్స్లో ఎంట్రెన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఎక్స్చేంజ్ ఎలా, లైక్ మనము ఇది ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అండి. అంటే రెఫరల్ కమ్యూనిటీ కోసం, మెయిన్ కమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనము బ్యాంకులు ఉంటాయి కదా సార్, లోకల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే బ్యాంకులు ఏదైనా కొత్త బ్యాంక్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర సార్ మీరు అకౌంట్ తీసుకోండి, 0 balance అకౌంట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు మనకు
అకౌంట్ తీసుకుంటారు. అకౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు కమ్యూనిటీ కావాలి. ఆ ఏరియాలో బ్యాంక్ డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు ఆ బ్యాంక్లో ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, ఆ బ్యాంకులో సేఫ్టీ సెక్యూర్ ఏంటి, లాకర్స్ ఉన్నాయా లేదా, రేపు పొద్దున నా ఆస్తులు ఇక్కడ పెడితే గిన మనకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కదా అని ఆ రకంగా అన్ని పరిశీలించుకొని తర్వాత వాళ్ళు మన అకౌంట్ అనేది మనం తీసుకుంటాం. అట్ ద సేమ్ ఫార్ములా ఏంటంటే మళ్ళీ 1 year తర్వాత అదే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మా బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కమ్సే మీరు 2000 కానీ 3000 కానీ మీరు మినిమం డిపాజిట్ పెట్టేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఈ 1 yearకి ఏమైతుందంటే వాళ్ళకు ఎంతవరకు కమ్యూనిటీ రావాలనో ఆ కమ్యూనిటీ మొత్తం వచ్చిపోయింది అనమాట. వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత వాళ్ళ కమ్యూనిటీ అవసరమే, బట్ అది కూడా వాళ్ళు మినిమం డిపాజిట్తో మెయింటైన్ చేస్తారు. అలా సేమ్ ఈడ అదే కాపీ పేస్ట్ అనమాట మన దగ్గర కూడా. అక్కడైతే బ్యాంకులో ఎలా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో బ్యాంకులో అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసుకుంటాం సార్, మనకు డబ్బులు వేసుకోవడం కానీ తీసుకోవడం కానీ ట్రాన్సాక్షన్కి మనం వాడతాం అనమాట బ్యాంకు. అట్ ద సేమ్ ఫార్ములా మనకు క్రిప్టోలో కూడా ఎక్స్చేంజ్ చేసుకో డబ్బులకు అంటే మనం వేసుకోవడానికి తీసుకోవడానికి ట్రేడింగ్ చేసుకోవడానికి లేకుంటే దాచిపెట్టుకోవడానికి ఒక ఎక్స్చేంజ్ అనేది అవసరమవుతుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనము బ్యాంకులు కూడా ఎప్పుడు ఎక్కడ ఎత్తిపోయినట్టు చరిత్ర లేవు, మనకు ఎక్స్చేంజ్లు కూడా ఎక్కడ ఎత్తిపోయినట్టు లేదన్నమాట. ఎందుకంటే అలాంటి మనము బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం బిఎన్బి స్మార్ట్ చైన్ వాళ్ళ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నాము. అది దాంతోపాటు మనకు ఇప్పుడు మూనెక్స్ ఎక్స్చేంజ్ ఎంట్రీ ఎలా, దీంట్లో అకౌంట్ తీసుకోవడం ఎలా, బ్యాంకులో అయితే ఈజీగా అకౌంట్ తీసుకున్నాము, బాగానే ఉంది. మనం ఇప్పుడు ఎక్స్చేంజ్లో అకౌంట్ ఎలా తీసుకోవాలి దాని కాన్సెప్టే మనం రెఫరల్ ప్రోగ్రామ్ కింద ఒక అకౌంట్కి మనం $20 అనేది మనం దీంతో ఎంట్రీ చేస్తున్నాం. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అనమాట. రిజిస్ట్రేషన్ ఫ్రీ అయిన తర్వాత మీకు దీంట్లో 20 MNC అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 MNCకి బై చేయాలంటే మనకు $20 పెట్టేసి బై చేయాలన్నమాట. అట్లా అప్పుడు మీరు మూనెక్స్లో ఐడి అనేది మీ పేరు మీద ఒక అకౌంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఏంటి, మూనెక్స్లో పని చేస్తే మనం ₹1,00,000 సంపాదించుకోవచ్చు. మూనెక్స్లో ఐడి తీసుకుంటే ₹1,00,000 వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నేను చెప్తాను తలా ఏ రకంగా వస్తాయి ఏం కథ అని చెప్పేసి చెప్తాను. మూనెక్స్లో ఎంట్రీ అయితే ₹1,00,000 తీసుకోవచ్చు. లేదు మూనెక్స్లో పని చేస్తే ₹1,00,00,000 ఇన్కమ్ అనేది దీంట్లో ఉంది. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ అవగాహన కాదు, ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ మనకు July 26 స్టార్ట్ అయిపోయిందో స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీం పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వాళ్ళ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎలా మూనెక్స్లో ఐడి తీసుకుంటే ₹1,00,000 వస్తాయన్నారు కదా, ఎలా వస్తాయి దాని కాన్సెప్ట్లోనే వచ్చింది. మనకు దీంట్లో 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్ డిజైన్ చేశారు, ఒకటి వచ్చేసి వర్కింగ్ ఇన్కమ్ డిజైన్ చేశారు సార్. 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ ఏంటంటే ఫస్ట్ మనకు MNC అనేది కాయిన్ ఒకటి ఇస్తారు సార్. MNC మంత్లీ ఒకటి ఇస్తారు. అవి 20 MNC కాయిన్స్ 20 monthsలో ఇస్తారనమాట. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కటి ఇస్తారు. MNC అంటే మూన్ కాయిన్, ఇది కంపెనీ యొక్క ఆడిటబుల్ కాయిన్ అనమాట. ఇది మనకు యూటిలిటీకి వాడతారు, ట్రాన్సాక్షన్ గా వాడతారు. రేపొద్దున మనకు ఎక్స్చేంజ్లో ఏదైతే కాయిన్స్ పెడతారో వాళ్ళు ట్రేడింగ్ చేసుకున్నా కానీ ఈ MNC కాయిన్ అనేది వాళ్ళు వాడాల్సి వస్తుంది అనమాట. ఇది దీనికి గ్యాస్ ఫీజు కింద చాలా కోట్ల రూపాయలు మన కంపెనీకి రావడం జరుగుతుంది. అది ఫర్దర్గా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే మీకు $20 తీసుకొని మీరు అకౌంట్ బై చేసుకునే దానికి మంత్లీ ఒక MNC అని ఇవ్వడం జరుగుతుంది. అలా మంత్లీ అంటే 20 months 20 MNC ఇస్తారు. అదొక మీకు ఇన్కమ్ అయిపోయింది, నాన్ వర్కింగ్ ఇన్కమ్. జస్ట్ మీరు $20 తీసుకుంటే తర్వాత రెండోది వచ్చేసి KBC సార్. ఇది ఒక అడాప్షన్ కాయిన్, మదర్ కాయిన్ అంటారు. ప్రతి ఎక్స్చేంజ్కి ఒక ఆడిటబుల్ కాయిన్ ఒకటి ఉంటుంది, ఒకటి మనకు అడాప్షన్ కాయిన్ మదర్ కాయిన్ ఒకటి ఉంటుంది. ఈ 2 కాయిన్స్ అనేది మనకు కంపెనీకి 2 కళ్ళు లాంటివి అనమాట. దీనిలో చూసుకుంటూ ముందుకు వెళ్తారు. దీనిలో కూడా సప్లై ఏంటంటే ఫస్ట్ MNC అని చెప్పినాం కదా, MNC కూడా మనకు ఓన్లీ సప్లై వచ్చేసి 5 crores మాత్రమే. 5 crores. ఏదైనా చూడండి, సప్లై అనేది తక్కువ ఉంటగినా లేకుంటే సప్లై అనేది నిలకడగా ఉంటగినా ఆ రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మన దగ్గర ఏంటంటే మనకు కావాల్సిన కమ్యూనిటీ 10 లక్షల కమ్యూనిటీ కావాలి. ఎక్స్చేంజ్కి మనకు ఎవరైనా రేపు పొద్దున మనకు వచ్చి చూసుకోవాలంటే మన దాంట్లో కాయిన్స్ పెట్టాలన్నా ఎంత కమ్యూనిటీ ఉందని చూస్తారు. ఆ కమ్యూనిటీ తాలూకు దగ్గర మన దగ్గర 10 లక్షల వరకు కమ్యూనిటీ మనకు అవసరం. 10 లక్షలు ఈజ్వల్ టు మనిషికి 20 కాయిన్స్ అంటే 2 కోట్ల కాయిన్స్ ఆడికి అయిపోతాయి అన్నమాట. 2 CR కాయిన్స్ అక్కడ అయిపోతుంది. 2 CR కాయిన్స్ వచ్చేసి నెక్స్ట్ 2 CR వచ్చేసి మనకు
ఎక్స్చేంజ్లో పెడతారు సార్. ఇంకొక 1 CR వచ్చేసి మన కంపెనీ ఆధీనంలో ఉంటాయి. టోటల్ దీని సప్లై వచ్చేసి 5 crores మాత్రమే. 5 crores కాయిన్ కంటే ఒకటి కూడా ఎక్కువ పెంచడానికి లేదు. దానికి అంటారు మింట్ అంటారు. మింట్ ఆప్షన్ అంటే దీంట్లో తర్వాత చేర్పులు గిరుపులు చేయడం లేదు. ఎందుకంటే లాక్ చేశారు అనమాట. ఈ 5 crores కాయిన్స్ కంటే ఎక్కువ ఎప్పుడు రాదు. అలాంటి కాయిన్స్లలో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని సేవ్ చేసి పెట్టుకున్నాం? ఎందుకంటే వేరే కమ్యూనిటీ ఇంకా మనం ఇంట్రొడక్షన్ చేయలేదు. ఎందుకంటే యాపిల్ స్టోర్లో తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో వస్తే గిన ఇప్పుడు ఎలా అయితే గిన మనము ఏదైనా చిన్న యాడ్ చూస్తుంటే గిన మనకు ఏదో వేరే దాని గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటది. రేపు మన ప్రపంచవ్యాప్తంగా మనము మన పరిచయం అవ్వబోయేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డౌన్లోడ్ చేసేటప్పుడు చిన్న యాడ్ వచ్చేసినా కానీ సెంటర్లో ఏమని చెప్పి మోనెక్స్ అని ఒక బొమ్మ వచ్చేసి దాని కింద మీరు రిజిస్టర్ అని రావడం జరుగుతుంది. అలా ఎవరు క్లిక్ చేసినా కానీ అప్పుడు మీ ఫ్రెండ్ అడుగుతాడు, ఆ బాబు నువ్వు ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ మీరు చెప్పారు కదా మోనెక్స్ గురించి, ఇక్కడ రెఫరల్ నెంబర్ అడుగుతుందని చెప్పేసి అప్పుడు మీ ఫ్రెండ్ మీకు అడగడం స్టార్ట్ అవుతాడు. అందుకని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అందరికీ చెప్పేసేయండి, సార్ ఇట్లా మోనెక్స్ అంటే వినకపోయినా పర్లేదు, ఇది ఒక మోనెక్స్ ఎక్స్చేంజ్ అండి, ఇండియాస్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్ ఇది మనది. ఇది వైజాగ్ బేస్డ్ మన మిస్టర్ శ్రీనివాస రెడ్డి సార్ది ఇది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ పోతే రేపు ఎప్పుడైనా కానీ వాళ్ళకు తటాస్థ పడినప్పుడు అప్పుడు మన కోసం అడిగి వాళ్ళ రెఫరల్ ఐడి తీసుకొని అప్పుడు కూడా మీ కింద రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి MNC కాయిన్ ఒకటి అయిపోయింది సార్. KBC కాయిన్ కూడా ఒకటి అయిపోయింది. KBC కాయిన్లు కూడా మీకు 20 KBC కాయిన్లు ఇస్తారు సార్. 20 KBC కాయిన్ లేదంటే మనకు ఇది KBC కాయిన్ హిస్టరీ ఏంటంటే 7 months బ్యాక్ దీని కాస్ట్ వచ్చేసి 21 పైసా ఉండేది సార్. ఇప్పుడు వచ్చేసి మనకు 245 పైసా లేకపోతే దగ్గర 3 రూపీస్ దాకా మనకు ట్రేడింగ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఎంత హోల్డ్ చేసి పెట్టుకుంటే అంత మనకు భవిష్యత్తు ఉంది. ఎందుకంటే దీని భవిష్యత్తు చూడాలంటే వితిన్ 1.5 month 2 monthలో దీని రేట్ అనేది అమోఘంగా పెరిగే ఛాన్స్ ఉంది. దాని వెనుక మన టీం అనేది నిరవధికంగా పనిచేస్తున్నారు. అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం కథ, ఎంత రేటు తీసుకెళ్ళాలి, ఎవరైతే మన KBC కాయిన్ హోల్డర్స్ ఎవరైతే దాచిపెట్టుకున్నారో వాళ్ళు మాత్రం మంచి రేట్ అనేది తీసుకోబోతున్నాము. దయచేసి మీరు ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యారు, ఎవరైతే జాయిన్ అయ్యే కూడా వాళ్ళు కూడా ఐడీలు ఇచ్చేసి వాళ్ళకు కూడా KBC కాయిన్స్ కమ్సకం ఒక్కొక్కరి దగ్గర ఒక 1000 కాయిన్స్ ఉన్నా కానీ వితిన్ 1 yearలో వాళ్ళ లక్షాధికారి కావడం అనేది 100% ఇది జరగబోతుంది అనమాట. ఇది థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి మీకు ఎయిర్ డ్రాప్ ఇన్కమ్ ఇస్తారు సార్. ఎయిర్ డ్రాప్స్ కాయిన్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. రేపు మనం ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో ఓపెన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఒక 10-12 కాయిన్స్ మన దగ్గర మన ఎక్స్చేంజ్లో పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు అన్ని పర్మిషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ కాయిన్స్ మన ఎక్స్చేంజ్లో పెట్టేటప్పుడు ఉన్న కమ్యూనిటీకి కొద్దిగా ఫ్రీ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్ కాస్ట్ ఎంత అనేది తెలియదు. ఎంతకైతే ఆ రోజు ట్రేడింగ్ అవుతుందో ఆ రేటుకి మీరు అమ్ముకోవచ్చు, ఫ్రీకి వచ్చి కాయిన్స్, లేకుంటే హోల్డ్ చేసుకున్నారు అనుకోండి, రేట్ పెరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అనేది అమ్ముకున్న దానికి హోల్ అండ్ సోల్ మీకు క్రెడిట్ అనేది ఉంటుంది. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ ఏముండవు. తర్వాత ఫోర్త్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్ సార్. రాయల్టీ ఇన్కమ్ దీన్ని ఫస్టే చెప్పాను, మోనెక్స్లో ఐడి తీసుకుంటే ₹1,00,000 సంపాదించుకునే ఆప్షన్ ఉంది. ₹1,00,000 వస్తాయి, కొద్దిగా టైం పడుతుంది. టైం బీయింగ్ ఏంటంటే మనం పేషెన్స్ అనేది ఉండాలి. 1900 పెట్టాము, మరి 1900 పెట్టినప్పుడు సంవత్సరాలు 2 సంవత్సరాల్లో డిపెండ్ ఆన్ కమ్యూనిటీ కమింగ్ అనమాట. ఎట్లయితే కమ్యూనిటీ వస్తారో ఆ కమ్యూనిటీ పరంగా మనకు గ్లోబల్లీ జరిగే మీ కింద ఏదైతే ఫోర్మాటిక్లో మీరు డౌన్కి వెళ్ళే కొద్దీ కమ్సకం 10 levels మీకు 8 levelsలో ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. $2, $8, $32, $128, $512 ఇట్లా మీకు 8 levels మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అదే వచ్చేసి దగ్గర $43,690 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ $43,690 డివైడెడ్ బై 95 రూపీస్ మనం వేసుకుంటే దగ్గర 42 lakhs దాకా మనం లెక్కేసుకోవచ్చు. దాన్ని అంటాము మోనెక్స్లో ఐడి తీసుకుంటే ₹1,00,000 అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత మీరు KBC కాయిన్లు ఉన్నాయి కదా, ఆ 20 KBC కాయిన్లు సంవత్సరాల వరకు పెట్టుకున్నా కానీ కమ్సకం అది కూడా మీకు ఒక్కొక్కటి ఏమంటారు, మీకు ₹1000 పోయినా కానీ $1 పోయినా కానీ $20 మీరు పెట్టినది KBC రూపంలో వచ్చేస్తుంది. MNC కూడా మనకు ఫస్ట్ $1తో స్టార్ట్ అయింది, తర్వాత $6, $7, $9 కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తటస్థంగా ఉంది, $4 వరకు రన్ అవుతుంది. మీరు కావాలంటే దాన్ని మన బిట్మార్ట్లో కూడా ఎక్స్చేంజ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కాయిన్స్ మనకు ఎక్స్చేంజ్లో రన్ అవుతున్నాయంటే
అవి ఒరిజినల్ కాయిన్స్ అని గుర్తుపెట్టుకోండి. మనకు కేబీసీ అనేది మనకు ఆల్రెడీ బిట్‌మార్ట్‌లో ఉంది. కాయిన్ బిఎక్స్‌లో రన్ అయితుంది. మన ఎంఎన్సీ అనేది బిట్‌మార్ట్‌లో కూడా ఉందన్నమాట. అక్కడ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్స్‌చేంజ్‌లో మన కాయిన్స్ రన్ అవుతున్నాయో, కాయిన్స్ రన్ అయినప్పుడు మనం కూడా ఆ ఎక్స్‌చేంజ్‌లో ఎక్కడైతే కాయిన్ బిఎక్స్ అవ్వచ్చు, బిట్‌మార్ట్‌లో అవ్వచ్చు, అక్కడ మన కాయిన్ ఇన్సర్ట్ చేసినామంటే వాళ్ళు అన్ని రకాలుగా జెన్యూన్ చూసుకొని తర్వాతనే ఆ కాయిన్ ఇన్సర్ట్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, మనది జెన్యూన్ కాయిన్ ఉంది. ఎవరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏం భయం లేదు మనకి. ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. హోల్డ్ చేసుకుంటే గిన ఖచ్చితంగా దీని రేట్ అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఇవి వచ్చి మనకు 4 రకాలుగా మనకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ చెప్పినాం సార్. తర్వాత అంతా బాగానే ఉంది సార్. ఈ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఏదైతే 42 లాక్స్ ఉందో, ఇది తీసుకోవడానికి మాత్రం చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ అంటే లేదు యాక్చువల్‌గా. అది పెట్టడం అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఒక 4 మెంబర్‌కి ఈ 42 లక్షలు తీసుకోవాలనుకుంటే, మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లేదా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బస్ మీకు కమ్‌సే కమ్ ఫోర్త్ రౌండ్ వచ్చేయాలకి దగ్గర దగ్గర $512 వస్తది. అప్పటికే ఒక 70,000 వేలు వచ్చి ఉంటాయి. అవి తీసుకోవడానికి మాత్రం మీరు మినిమమ్ ఒక 4 మెంబర్స్‌కి రిఫర్ చేస్తే గిన మీ రాయల్టీ ఇన్‌కమ్ అనేది రిలీజ్ అయిపోతది సార్. అది మీరు లక్షణంగా తీసుకోవచ్చు. ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్‌లో తర్వాత ఫిఫ్త్ రౌండ్ వస్తది, సిక్స్త్ రౌండ్ వస్తది, సెవెంత్ రౌండ్ వస్తది, ఎయిత్ రౌండ్ కూడా వచ్చేస్తది. అంటే మీకు 43,690 రావడం అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసి పెట్టారు. అది గ్లోబల్లీ జరుగుతది సార్. గ్లోబల్లీ మీకు వచ్చే ఫార్మాటిక్‌లో ఫిల్ అయిపోతాయి. సరే సార్ ఇప్పుడు చేయకుండానే ఇంతవరకు ఇస్తున్నారు కదా! 4 మెంబర్స్ జాయిన్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది కదా! నేను దీంట్లో పని చేస్తే ఎట్లా? ఇంతకుముందు నేను కూడా చాలా నెట్‌వర్క్‌లు చేసి ఉన్నాను. మన దగ్గర చాలా టీమ్ ఉంది. మనము ముందుకెళ్ళడానికి ఆప్షన్ ఉంది సార్. ఇదొక మంచి కంపెనీ ఇది. వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టిన 1900కి జీరో లయబిలిటీ అని చెప్పుకోవచ్చు. జీరో లయబిలిటీ అంటే ఇప్పుడు ఈ రేట్ ప్రకారం చూసుకున్నా గాని 3 మంత్స్‌లో వాళ్ళు ఫ్రీ అయిపోతారు. 3 మంత్స్‌లో అని చెప్పడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్‌లో ఫిబ్రవరి 1 కావచ్చు, ఈ మంత్ ఎండింగ్ కావచ్చు. అన్ని రకాలుగా ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉంది మన ఎక్స్‌చేంజ్. అప్పుడు ఫిబ్రవరి 1 నుంచి దీని రూపం అనేది మారిపోతది ఖచ్చితంగా. అప్పుడు ఒకొక్క ఎంఎన్సీ వచ్చేసి దగ్గర దగ్గర మీకు ఇప్పుడు $3.5, $4 ఉంది కదా! కమ్‌సే కమ్ $10 వెళ్ళిపోయినా గాని 2 ఎంఎన్సీ వస్తే మీకు మీరు పెట్టిన ₹1950 మీకు వచ్చేస్తది సార్. అలా జీరో లయబిలిటీతో మన ప్రోగ్రామ్‌లో ముందుకెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సలెంట్‌గా ఉంది. దీంట్లో చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీంట్లో ఇప్పుడు వరకు మాట్లాడుకునేది మనం నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. లేదు సార్ నేను దీంట్లో పని చేస్తాను. మా టీమ్ కూడా చెప్తాను. చాలా మంది ఉన్నారు మన కింద. అలాంటోళ్ళకు వర్కింగ్ ఇన్‌కమ్ ఒకటి పెట్టారు సార్. ఏం సార్? వర్కింగ్ ఇన్‌కమ్. వర్కింగ్ ఇన్‌కమ్ అనేది మనకు మీ కింద ఫార్మాటిక్‌లో మీరు 4, 16, 64, 256 ఇట్లా 1024 ఈ రకంగా మీరు మీ టీమ్ గుండా కిందకెళ్ళిపోతే గిన 10 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే గిన మీకు ఫస్ట్ 10% ఇచ్చారు. తర్వాత రెండో లెవెల్ 1%, 2%, 3%, 4% వస్తది. తర్వాత ఫిఫ్త్ నుంచి మళ్ళీ పెరుగుతా పోతుంది సార్. 5%, 6%, 7%, 8%, 10% వరకు వెళ్తుంది. యాక్చువల్‌గా వేరే సిస్టమ్‌లు ఎట్లుంటాయంటే స్టార్టింగ్‌లోనే కొద్దిగా ఎక్కువ చెప్తారు. కింది వాళ్ళకు 25 లెవెల్ పెడతారు. ఆ 25 లెవెల్ ఫిల్ అయితాయో లేదో తెలవదు. ఆ సెంటర్‌లో కంపెనీ ఉంటదో లేదో తెలవదు. ఇవల్ల చాలా మనం చూసాము. చాలా చేసి బేజారైపోయి ఉన్నాము. స్టార్టింగ్‌లో ఉన్నోళ్ళకి వస్తారు. తర్వాత ఉన్నోళ్ళకి రాదని చెప్పి చాలా మంది మనం అవి టేస్ట్ చేశాము. చాలా మందితో బాధలు పడ్డాము. ఈ ₹500, ₹1000, ₹2000, లక్షల రూపాయల ఇన్‌కమ్ కూడా లక్షల రూపాయలుగా ప్లాన్‌లు కూడా చేసి ఉన్నాము. చేసి అక్కడ మన హెడ్ అనేది డౌన్ చేసి, ఆ డౌన్ పెర్ఫార్మెన్స్ అక్కడ చూపించాము. అలా ఎందుకంటే ఆ కంపెనీ ఉండట్లేదు. మనం చేపించినోడు కూడా అరే నువ్వు పెట్టినది 2000 పెట్టావు. నేను 2,00,000, 3,00,000 పెట్టినా నేనే ఓటి చెప్పుకోవాలి అని చెప్పేసి అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఎవరెతికినా మన పొదుపు వాళ్ళు హరించారన్నమాట. మనం డబ్బులు దాచిపెట్టుకుంటాం. ఆ డబ్బులనేది వాళ్ళు హరించారు. ఏం చెప్పలేని పరిస్థితులలో ఎవరి మీద కంప్లెయింట్ చేయలేం. ఏం చేయలేం. ఎండ్ ఆఫ్ ద డే ఏందంటే మనం నష్టపోయినాం అని చెప్పేసి మనం రియలైజ్ అయితాం. ఈ లోపల మనం ఏందంటే అలాంటి దాన్లకి చెక్ పెట్టడానికి జీరో లయబిలిటీ అనేది మనకు ఈ మూనెక్స్ ఎక్స్‌చేంజ్ వల్ల మనకు రావడం జరిగింది. లెవెల్ ఇన్‌కమ్ ఏంటంటే మీకు 2 లెవెల్స్ ఇప్పుడు మనకు టోటల్ 10 లెవెల్స్ ఉంటాయి సార్. ఈ 10 లెవెల్స్‌లో దగ్గర మనకు 25 క్రోర్స్ వరకు సంపాదించుకునే ఆప్షన్ అయితే ఉంది సార్. ఇది ఒక్కడిదే చేయాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ మీరు 4 చేశారు. 4 చేశారు. తర్వాత ఆ కింద 416 అయింది. ఏదైతే మనకు 'స్టాలిన్' సినిమా ఉంటది చిరంజీవి గారిది. దాంట్లో ఆ సార్ ప్లాన్ చేస్తారు. ఆయన అట్లనే సేమ్ ఇక్కడ మనకు కూడా 4 ఫార్మాటిక్‌లో కింద దిగిపోతే గిన మీరు ఇంక్లూడింగ్ మీ టీమ్. మీ టీమ్ నుంచి ఎక్కడ చేసినా గాని 10 లెవెల్ వరకు మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్ అనేది భారీ ఎత్తులో ప్లాన్ చేశారు కాబట్టి టోటల్ 25 క్రోర్స్‌కు మనకు ప్లాన్ అనేది చేశారన్నమాట.
ఇది వర్కింగ్ ఇన్కమ్ సార్. సింపుల్ గా నాన్ వర్కింగ్ ఇన్కమ్ 4, ఇది వచ్చేసి వర్కింగ్ ఇన్కమ్. అంటే వర్కింగ్ ఇన్కమ్ అనేది పని చేస్తే కోట్లు, మీరు ఐడి తీసుకుంటే లక్షలు అనే దానికి ఇక్కడ సమాధానం అనేది వచ్చిపోయింది. వచ్చిన తర్వాత మీరు టోటల్లీ మీ టీం నుంచి కాదు, మీరు మీ టీంలో ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తున్నారంటే గిన మీకు కంపెనీలో ఒక ఆమోదం అంటే ఒక గుర్తింపు అనేది దొరుకుతుంది. ఆ గుర్తింపు ఏంటంటే ఒక మంచి డైరెక్టర్ పొజిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. రేపు మనం అంతర్జాతీయంగా మనం వెళ్ళబోతున్నాం కాబట్టి రకరకాల దేశాలకు మీరు కూడా ఒక ప్రతినిధిలా అక్కడ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఉండొచ్చినప్పుడు మీకు కొన్ని రైట్స్ ఇస్తారు. ఆ ఏరియాలో ఇక్కడెక్కడ ఏం ఉందని మొత్తం మనం అది మొత్తం ఈ 100 మెంబర్స్ మనకు డైరెక్టర్స్ మనకు అవసరమవుతారు. ఈ 100 మెంబర్స్ డైరెక్టర్‌లో ఆల్రెడీ శ్రీనివాస్ మిశ్రా గారు ఫస్ట్ డైరెక్టర్ ఆల్రెడీ పొజిషన్‌లో ఆయన అచీవ్‌మెంట్ అయిపోయింది. మిగతా రిమైనింగ్ 99 మెంబర్స్ డైరెక్టర్ అవసరము. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎక్కడ పని చేస్తున్నారో, ఈ 24/7 లేకుంటే ఎక్కడెక్కడ పని చేసినా గానీ మన సిస్టమ్స్‌కి, మన సారోళ్ళకి తెలుస్తది పైనున్నోళ్ళకి. ఎవరైతే గిన మనకు సీఎండీ గారు ఆయన నెట్‌లో చూస్తుంటారనమాట. పర్ఫార్మెన్స్ ఎవరెవరు ఐడీ నుంచి ఎక్కడెక్కడ బిజినెస్ వస్తుంది, ఎక్కడెక్కడ ఐడీలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ మీటింగ్‌లు పెడుతున్నారు, ఎక్కడెక్కడ మాస్ మీటింగ్‌లు పెడుతున్నారని చెప్పేసి చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఎక్స్‌చేంజ్ తాలూకు గానీ, క్రిప్టో రిలేటెడ్ గానీ వాళ్ళు అంతర్గతంలో ఉంటారు. ఎక్కడుంటారో తెలవదు. బట్ మన వాళ్ళు ఫస్ట్ టైం దాన్ని టోటల్ చేంజ్ చేసేసి మాస్ మీటింగ్‌లు పెట్టడం జరిగింది. మాస్ మీటింగ్‌లు అంటే పెట్టడం అంటే అంత ఈజీ కాదు సార్. హైదరాబాద్ కావచ్చు, చీరాల కావచ్చు, చాలా చాలా చోట్ల మన మిశ్రో సార్ కావచ్చు, మన మహేశ్వర్ సార్ కావచ్చు, వర్మ గారు ఈ ముగ్గురు కలిసి ఒక వాహనం వేసుకొని అన్ని రకాలుగా తిరిగి ఇది ఒక ఎక్స్‌చేంజ్, భయపడేది కాదు, మీరు వెబ్‌సైట్ కాదు, ఏదో డిజిటల్ నంబర్ కాదు, ఎంఎల్ఎం కాదు, ప్రొడక్ట్ బేస్ కాదు, లేకుంటే గిన ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి అనే ప్లాన్ కాదు ఇది. టోటల్ డిఫరెంట్ ఉంది. మీరు ఎలా అయితే బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే మోసపోరో, దీంట్లో కూడా ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి మోసం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ప్రతి రూపాయి కూడా లాభమే అని చెప్పి ప్రూవ్ చేసి మన వాళ్ళు అంత చార్ట్ చేసి వాళ్ళకొచ్చిన ఇన్కమ్ చూపించారు. మన మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి ఆల్రెడీ చూపించడం జరిగింది. చూపించాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ చేతుల్లోనే మూనెక్స్ అనే యాప్ ఉంటది. పోయిన మంత్‌లో ఒక ఎంఎన్‌సి కాయిన్ యాడ్ అయింది. ఈ మంత్ ఒక ఎంఎన్‌సి కాయిన్ యాడ్ అయింది. సేమ్ డేట్‌కి 30 డేస్‌లో ఒక్కొక్క ఎంఎన్‌సి కాయిన్ అనేది యాడ్ అయితది. ఇలా ఇప్పుడు ఈ రేట్ ప్రకారం లెక్కెట్టుకున్న 4 మంత్స్‌లో మీరు జీరో లయబిలిటీ అయిపోతున్నారు. చూడండి సార్, ఇప్పుడు దగ్గర దగ్గర రూ. 2,000 అనుకోండి. రూ. 2,000కి మీకు 2,000 కావాలంటే అట్‌లీస్ట్ 5 ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. ఎక్కడ పోస్ట్ ఆఫీస్‌లో ఏసినా గానీ, ఎక్కడ ఏసినా గానీ, ఏ బ్యాంక్‌లో ఇచ్చుకున్నా గానీ, ఎక్కడ ఇచ్చుకున్నా గానీ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ ఉంటే మీకు డబుల్ అయితది. మనం ఏం చేయని చెప్తున్నాం ఇక్కడ, మీరు పెట్టిన అమౌంట్ జస్ట్ ఇప్పుడు ఈ రేట్ ప్రకారం లెక్కేసుకున్నా గానీ 4 మంత్స్‌లో మీరు జీరో లయబిలిటీ అయిపోతారు. రిమైనింగ్ 4 మంత్స్‌లో మళ్ళీ మీకు 2,000కి 2,000 వచ్చిపోయింది. ఆ లెక్క ప్రకారం అట్‌లీస్ట్ మీరు పెట్టిన 2,000 6,000 అయితుంది. ఇప్పుడు ఈ రేట్ ప్రకారం లెక్కేసుకున్నా గానీ. ఈ రేట్ ఉండదు సార్. ఈ రేట్ ఉండదు. ఎందుకంటే మనది ఎక్స్‌చేంజ్. రేపొద్దున మనకు అన్ని పర్మిషన్, ఎఫ్ఐ పర్మిషన్ అనేది చాలా దగ్గరలో ఉంది. ఆ ఎఫ్ఐ పర్మిషన్ వచ్చిన వెంటనే అందరూ కాలర్ యేసుకొని అందరికి సమాధానం చెప్పే రోజు చాలా ముందుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు నెగెటివ్‌లు ఉన్నారు కొందరు. ఆ నెగెటివ్ నుంచి బయటకొచ్చేయండి. ఎందుకంటే నెగెటివ్ ఉంటే గిన మనం ముందుకెళ్ళలేం బాస్. నెగెటివ్ సమాజమే ఇది. ఎందుకంటే కబడ్డీ ఆట లాంటిది. మనం ముందుకెళ్తుంటే ఎనికి లాగే రకం. ఎవరు ఎన్ని లాగినా గానీ ఏ రకంగా మనల్ని ఎవరు చేయలేరు. ఎందుకంటే మనకు ఒక అపన్న హస్తం అనేది మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ రూపంలో మనకు పైన కూర్చొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని బెనిఫిట్స్ అనేది అందరం తీసుకోబోతున్నాము. పర్మిషన్ వస్తుంది. దాంతో పాటు ఏందంటే పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే దగ్గర దగ్గర 130 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు బ్యాంకాక్ ట్రిప్‌కి. ఒక ఫ్లైట్ అనేది బ్యాంకాక్‌లో మనకి ఇక్కడి నుంచి సెపరేట్ ఓన్ ఫ్లైట్ యేసుకుపోతే ఎలా ఉంటది? అక్కడ వచ్చేసి విదేశీ వాళ్ళు చాలా మంది అంతర్జాతీయంగా మనకు వచ్చి మీటింగ్ అటెండ్ అవుతారు. మీటింగ్ అటెండ్ అయినప్పుడు మన ఇండియా నుంచి ఎవరున్నారు అప్పుడు తెలుస్తది. మన ఇండియా ఎక్స్‌చేంజ్ ఏంటి? దీని వైభవం ఏంటి? శ్రీనివాస్ రెడ్డి గారి వైభవం ఏంటి? ఆ రోజు మనం అచీవ్‌మెంట్ అయినోళ్ళు బ్యాంకాక్ అచీవ్‌మెంట్ అయితే ఎవరైనా పోయేస్తారనా? బట్ ఒక అచీవ్‌మెంట్ అయ్యి అక్కడ జరిగే ప్రోగ్రామ్ ఎంతమంది అటెండ్ అయితున్నారు? ఎట్లా జరుగుతుంది? ఏం కథ అని చెప్పేది అప్పుడు చూస్తారు గదా! అప్పుడు చూసినప్పుడు ఇంక మనం అకౌంట్‌లో మొబైల్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుండాలా అప్పుడు జనాలనేది అన్న నువ్వు అప్పుడు చెప్పావన్నా అప్పుడు తీసుకుంటే మంచిగుండేది అనే కాన్సెప్ట్ వరకు మనం చూడబోతున్నాము. ఆ తరుణం అనేది చాలా దూరం లేదు. చాలా దగ్గర ఆ క్షణం అనేది చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు మొబైల్ మనకు 10 లక్షల కమ్యూనిటీ అంటాం గదా! అప్పుడు అందరూ ఇప్పుడు ఇండియాకి మనకు మంచి చేయాలనే కాన్సెప్ట్‌లోనే ఇంకా అనుకుంటా గూగుల్ ప్లే స్టోర్‌లో రాకపోవడము, ఇంకా యాపిల్ స్టోర్‌లో రాకపోవడం. అది త్వరగా వచ్చేసినా కమ్యూనిటీ ఆటోమేటిక్‌గా వస్తది బాసు. ఇప్పుడు మనం ఎవరిని అడిగినామో, ఎవరికి ఎతికినా మనం నానా రకాలుగా చెప్పినా గాని వాళ్ళు ఇనలేదో అందరూ మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చేదానికి రెడీగా వాళ్ళు వస్తారనమాట. అప్పటి వరకు మీరేం జేయాలంటే పేషెన్స్‌గా ఉండాలి.
దీంట్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక పనిలో మనము ఖచ్చితంగా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు కొద్దిగా పేషెన్స్ అవసరం. ఓపిక అనేది ముఖ్యం. ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడు మీ టైం వాల్యుబుల్ టైం ఎంతుందో టైం తెలవదు. 211 మంది కరెక్ట్‌గా 7:15 నుంచి అందరూ మన జూమ్ మీటింగ్‌లో రావడం జరిగింది. ఓపిక విషయంలో అందరూ ఈడ సక్సెస్ అయినట్టే. దీంతో పాటు మోనెక్స్‌లో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు రకరకాలుగా నెట్వర్క్ మార్కెట్లు చేసి బిజినెస్ చేసి అందరూ కొంచెం నష్టపోయేవాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పులున్నోళ్ళు కూడా ఏంటంటే దీనికి కొద్దిగా కోరికలు పెట్టుకోండి సార్. మోనెక్స్‌లో వచ్చినప్పుడు కోరికలు కూడా కొన్ని పెట్టుకోండి. లిటిల్ బిట్ ఏంటంటే ఏం కావాలి? కమ్‌సే కమ్ మనిషికి ఒక ఇల్లు అనేది కావాలి. తర్వాత చిన్న కార్ ఒకటి కావాలి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. ఈ కాన్సెప్ట్‌లు ఉంటాయి కదా! అది కూడా ఎంత కావాలో రాసి పెట్టుకోండి. అది కూడా గట్టిగా రాసుకోండి సార్. గట్టిగా రాసుకుంటే మన తెలంగాణ లాంగ్వేజ్‌లో డోంట్ ఫీల్ బ్యాడ్. తెలంగాణలో మనం అంటారు ఎవరైనా ఏదైనా మీరు గట్టిగా అనుకోండి అది ఖచ్చితంగా అయిపోతదని చెప్తారు కదా! అలా మీరు రాసుకోండి. రాసుకోవడంలో కక్కుర్తి పడకండి. మంచిగా రాసుకోండి. ఎంత కావాలి? మీకు మీరు ఎక్కడికి కావాలి? ఎంత అమౌంట్ కావాలి? ఏ కార్ కావాలి? ఏ ఇల్లు కావాలి? అని చెప్పి రాసి పెట్టుకోండి. దాంతో పాటు ఏం చేసి మీరు కొద్దిగా తీరిక సార్. తీరిక అనేది ఖచ్చితంగా ఇయ్యాలి. తీరిక అంటే టైం ఇయ్యాలి. ఓకే. నేను ఓపిక పెట్టుకున్నాం. మీటింగ్‌లో ఉన్నాం. మీటింగ్ ఇన్నాం పర్వాలేదు. తర్వాత మీటింగ్ నుంచి సబ్జెక్ట్ తీసుకున్నాం పర్వాలేదు. తర్వాత దాంతో పాటు ఏందంటే కోరికలు పెట్టుకున్నాం పర్వాలేదు. ఆ కోరికలు తగ్గట్టు తీరిక అంటే టైం ఇయ్యాలి. టైం అంటే ఎవరికి? ఈడ మనకు మూన్ ఎక్స్‌చేంజ్‌కి తాలూకు మనం వేరే వాళ్ళకు చెప్పడానికి కొద్దిగా టైం ఇయ్యాలి. నువ్వు టైం ఇయ్యకుండా ఇంట్లో కూర్చొని కోరికలు రాసి పెట్టుకున్నావు. జూమ్ మీటింగ్ అటెండ్ అయితున్నావు. సబ్జెక్ట్ తీసుకుంటున్నావు. ఎందుకు? ఆ సబ్జెక్ట్ అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. అన్న ఇది ఒక ఎక్స్‌చేంజ్ ఉంది. దీంట్లో మనం చేసుకుంటే మంచి పైసలొస్తాయి. మంచి డబ్బులొస్తాయి. చాలా వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెళ్ళిపోతది. అందరికి చెప్తే గిన అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ అయ్యి మీ దగ్గర అకౌంట్ తీసుకోవడం జరుగుతదనమాట. ఈ రకంగా ఓపిక, కోరిక, తీరిక అనేది 3 ఉండాలి. ఈ 3 ఉంటే గిన ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఏం లేకుండా, ఏం థాట్ లేకుండా మనం వచ్చినమ్మా, పోతినమ్మా అంటే గిన ఏం కుదరదు సార్ అది. ఎందుకంటే ఊకే అకౌంట్ ఏసుకొని కూర్చోవడం వల్ల ఏందంటే వస్తాయి. ఒక టైమ్ వస్తది. ఓన్లీ మన రాయల్టీ ఇన్‌కమ్ మీదనే డిపెండ్ అయితే ఎట్లా? కాదు గదా! మనకు ఇంకా చాలా ఉన్నాయి సార్. చాలా సమస్యలుంటాయి. ఇప్పుడు మనం వచ్చినోళ్ళల్ల రకరకాల ఇబ్బందులతో ఉన్నోళ్ళే. ఆళ్ళకి మంచి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మనం ఒడిసి పట్టుకుంటే గిన మనం ముందుకెళ్తాం సార్. దాని తర్వాత ఒకటి మనకు దీంట్లో లాటరీ సిస్టమ్ గూడా ఒకటి పెట్టడం జరిగింది. $1తో మీరు బిట్‌కాయిన్ గూడా అచీవ్‌మెంట్ జేసుకోవచ్చు, గెలుచుకోవచ్చనమాట. బెంజ్ కార్ గూడా మీరు పోటీ చేసుకోవచ్చు. బెంజ్ కార్‌ని గూడా గెలుచుకునే ఆప్షన్ ఉంది. తర్వాత ఒక స్కూటీని గూడా మీరు అంటే చేతక్ అంటే మనకు అంటారు కదా! ఇప్పుడు రీసెంట్‌గా చేతక్ అనేది వచ్చింది మంచి. దానికి గూడా మీరు పోటీ చేసుకోవచ్చు $1తో. $1000 ఉంది. తర్వాత $500 ఉంది. $100 ఉంది. $50 ఉంది. ఈ ప్రోగ్రామ్‌తో మీరు అక్కడ $1 జస్ట్ మీరు లక్కీ అనేది మీరు పరిష్కరించుకోవచ్చనమాట. పరిష్కారంలో చాలా మందికి ఆల్రెడీ మనకు అమౌంట్ కూడా రావడం జరిగింది. గుంతకల్ టీమ్‌కి రావడం జరిగింది. తర్వాత ఖాజా పాషా గారికి కూడా రావడం జరిగింది. రీసెంట్‌గా $50 కూడా ఎవరో ఒక పర్సన్‌కి వచ్చినట్టుంది. అందరికీ ఈ మన జూమ్ మీటింగ్ తరపున వాళ్ళకు కంగ్రాచ్యులేషన్ చెప్పుకుంటున్నాం మనం. తర్వాత మన ఎక్స్‌చేంజ్ అనేది ఆగస్టు 17 తారీఖు ఫస్ట్ దీనికి ఫ్రీ లాంచ్ మనం చేయడం జరిగింది అక్కడ. 26 జులైకి మనకు స్టార్ట్ అయితే L1 అచీవ్‌మెంట్ అందరికీ మనకు రాడిసన్ బ్లూ హోటల్‌లో దీని గురించి చెప్పడం జరిగింది. లాస్ట్ డిసెంబర్ 28లో అఫీషియల్‌గా ఇంటర్నల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నల్ ట్రేడింగ్‌లో కూడా రోజు చాలామంది ఎంఎన్‌సి కావచ్చు, కేబీసీ కావచ్చు అది కూడా మనం బై సేల్ చేస్తున్నారు. బై సేల్ చేయడంలో తక్కువ ఉన్నప్పుడు కొంటున్నారు, ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముతున్నారు. నేర్చుకోవడం ఎవరికైతే కొత్తగా ఉందో వాళ్ళకి నేర్చుకోవడం జరుగుతుందనమాట. దాంట్లో మనం కొనుక్కోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. తక్కువ ఉన్నప్పుడు హోల్డ్ చేసుకోండి. ఎవరైతే అమ్ముతున్నారో అమ్ముకొని ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఎవరికైతే అవసరమో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఎవరిని మనము హోల్డ్ చేసే రైట్స్ వాళ్ళకు ఆదేశించే రైట్లు మనకు లేవు. దాంతో పాటు మనకు ఈ ఏం టెక్నాలజీ నడుస్తుందని ఎవరైనా అడిగినా మనకిప్పుడు ఇది వెబ్3 ఏఐ టెక్నాలజీలో నడుస్తుంది. ఇప్పుడు ఇది మనకి మన మూనెక్స్ ఎక్స్‌చేంజ్ అనేది. మనది వచ్చేసి టోటల్ డాటా వచ్చేసి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌లో మనది డాటా అనేది సంక్షిప్తంగా ఉంది. ఎందుకంటే చిన్న ఏమైనా బగ్ వచ్చినా గానీ, ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా క్లియర్ చేసేదానికి మన సాఫ్ట్‌వేర్ టీమ్ రెడీగా ఉన్నారు. వాళ్ళు అహర్నిశలు దీనికోసం పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పటి వరకు మూనెక్స్ సపోర్ట్ గురించి మనకు సపోర్ట్ సిస్టమ్ ఉంది. మనకు ఏమి ఇష్యూ వచ్చినా గానీ, ఎక్కడ డాలర్ మిస్ అయినా ఏమైనా గానీ, మనకు సపోర్ట్‌లో కూడా మీరు మెయిల్ పెడితే గిన వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చెప్పి అక్కడ ఇన్సర్ట్ చేస్తే మీకు వితిన్ 10 మినిట్స్‌లో మీకు రిప్లై రావడం జరుగుతది. వాళ్ళు వాట్సాప్‌లో టెస్ట్ చేస్తారు. లేకుంటే గిన అది ప్రాబ్లమ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా క్లియర్ కాకపోతే వాళ్ళే మీకు ఫోన్ చేసి పలానా దగ్గర ఇట్లుందని చెప్పేసి వాళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతది. అలా అనేది మీకు 6 లాంగ్వేజ్‌లో ఇప్పుడు మనకు సపోర్ట్ ఉంది. రేపు మనకు ఇంటర్నేషనల్‌గా వెళ్ళిపోయిన తర్వాత 12 లాంగ్వేజ్‌లో మనకు ఇది అందరికీ సపోర్ట్ అనేది ఉంటది సార్.
ఇది వచ్చేసి మనకు ప్లాన్ ఏ సార్. ప్లాన్ ఏ అంటే ప్లస్ 2 రాయల్టీ ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్న ప్లాన్ ఇది. ఇది లాస్ట్ మనకు మన శ్రీనివాస్ రెడ్డి సారు ఇదే కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటది కమ్యూనిటీకి. ఎందుకంటే చాలా మంది అప్పులతో బాధలతో ఉన్నారు కదా. ఇంకా ఏమైనా చేస్తే బాగుండు. ఈ 2.5 crores కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బాగుండు అనే వచ్చిన థాటే రాయల్టీ 2 ప్లాన్ సార్. రాయల్టీ 2 ప్లాన్ అనేది ఏంటంటే దీంట్లో మనము జాయిన్ అయిన వ్యక్తి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు దాకా చెప్పింది సేమ్ ప్లాన్. దీనికి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్లో అది యాక్టివిటీస్ గా మీరు 25 లక్ష 42 lakhs తీసుకోవాలంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అమౌంట్ వచ్చిన తర్వాతనే మీరు ఒక 4 members కి జాయిన్ చేస్తే సరిపోతుంది. అది వచ్చేసి అది మనకు దాంట్లో రాయల్టీ మీకు వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి మీకు దగ్గర మీకు 25 crores అని చెప్పడం జరిగింది. అది అయిపోయింది సార్. అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ లేదు. ఇప్పుడు వచ్చేసి రాయల్టీ 2 అన్నమాట. రాయల్టీ 2లో ప్లాన్ ఏంటి అంటే మనకు మీరు ఇప్పుడు సపోజ్ నా పేరు భాష, నేను సపోజ్ మునీర్ కావచ్చు, నాగేష్ కావచ్చు, ఆదం కావచ్చు, ఇంకొక సపోజ్ ఇంకో 4 members చేశాం. 4 members చేసిన వాళ్ళకి మాత్రమే మనకు ఈ ప్లాన్ ఇవన్లో బై ఎంఎన్సీ అని ఉంటుంది కదా. ఆ బై ఎంఎన్సీ కింద అప్గ్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది సార్. అప్గ్రేడ్ అనే ఆప్షన్ L1 అచీవర్ అంటారు. మీరు జాయిన్ అయ్యి మీ కింద 4 members చేసినప్పుడు మీకు అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన వ్యక్తికి మీ వ్యాలెట్లో $50 ఉంటే మీరు రాయల్టీ 2 ప్లాన్కి మీరు అచీవ్మెంట్ అవుతారు అనమాట. అది కూడా మీరు దీంట్లో ఎవరికి కూడా బలవంతం లేదు. ఎవరికైతే ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమో, ఎవరికైతే కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ఉన్నాయో అలాంటి వాళ్ళు హోల్సేల్గా ఉంటారు మన వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఎవరికి కూడా ఇక్కడ జబర్దస్త్ లేదు, మీరు చేసుకోవాలా కంపల్సరీ ఏం లేదు. మీరు జాయిన్ అయ్యి మీ కింద 4 members అయిపోయినప్పుడు మీ L1 అచీవ్మెంట్ అయితే దీనికి అప్లికేబుల్ అనమాట. ఓన్లీ దీని కండిషన్ ఏంటి, మీరు L1 అయ్యి ఉండాలి. L1 అయ్యి ఉంటే మీకు అప్గ్రేడ్ విత్ $50 అని ఉంటుంది అనమాట. అప్పుడు ఇమీడియట్ గా మీరు రాయల్టీ 2 ప్లాన్కి అదే ఇప్పుడు మీకు సేమ్ డిస్ప్లే అయిపోతుంది. రాయల్టీ 1 ఉంటుంది, రాయల్టీ 2 కూడా ఉంటుంది. ఆ 2 ఇన్కమ్స్ మీకు ఎంత మనకు February 1st నుంచి మనకు ఉన్న సమాచారము February 1st నుంచి రాయల్టీ 2 అనేది మీకు ఉంటుంది. ఎవరైతే L1 అచీవర్స్ ఉన్నారో మీ వ్యాలెట్లో $50 అనేది కరెక్ట్ పెట్టుకోండి. ఇక దీంట్లో కూడా సార్ వాళ్ళు చెప్పారు, మళ్ళీ దీంట్లో కండిషన్, దీంట్లో మనకు జబర్దస్త్ లేదు, ఎవరికైతే అవసరమో అని చెప్పారు. సపోజ్ నేను ఇప్పుడు L3లో ఉన్నాను, నేను చేసుకోవాలా, నేను అది $50 పెట్టి చేసుకోలేదు. బట్ నా కింద టీం వాళ్ళు చాలా మంది చేశారు. చేసిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది మనకు 10% ఒక్కొక్క ఐడి కింద ఒక $10 అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ $10 మన వరకు వచ్చేది హోల్డ్లో ఉంటాయి. నేను ఎప్పుడైతే దానికి మనకు అప్గ్రేడ్ కొట్టుకుంటానో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని డాలర్స్ నాకు యాడ్ అయిపోతాయి అనమాట. దీంట్లో ఎవరు కూడా కింద ఉన్న వాళ్ళు చేసుకున్నా కానీ దీంట్లో కూడా మనకు 10 levels వరకు ఇన్కమ్ పెట్టారు సార్. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు నేనున్న భాష, నా కింద సపోజ్ హరీష్ ఉన్నారనుకోండి, హరీష్ ఒక అనే వ్యక్తి $50 పెట్టి యాక్టివేట్ చేసుకోవడం వల్ల అంతకంటే ముందు నేను అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. అప్గ్రేడ్ అయ్యి ఉంటాను కాబట్టి నాకు ఇమీడియట్గా $10 అనేది నాకు రావడం జరుగుతుంది. నా పైన అప్లైనర్ ఎవరున్నారు, మునీర్ ఉన్నారు. మునీర్ నేను ఇమీడియట్గా ఎక్కడ దిగినా $50 పెట్టేసి అప్గ్రేడ్ చేసుకుంటాను. మునీర్ గారికి కూడా $10 వెళ్ళిపోతాయి. తర్వాత పైన ఉన్న వ్యక్తికి $2 వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి $1 అనేది వెళ్ళిపోతుంది. టోటల్ మీరు ఇచ్చిన $50లో $20 అనేది ఈ మనకు లెవెల్ ఇన్కమ్ గా అందరికి మన వాళ్ళకి రెఫరల్ ఇన్కమ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. అట్లా. సో దాని తర్వాత మళ్ళీ దీంట్లో కూడా దగ్గర మనకు 2.5 CR అని చెప్పినాం కదా. ఏదానికి మనకు దీనికి ఇంతకుముందుకి ఇది మన రాయల్టీ 2 ఇన్కమ్ కి దగ్గర 2.5 కోటి చెప్పారు సార్ దీనికి ఇన్కమ్. ఇది రాయల్టీ ఇన్కమ్. పాత వర్డ్ ఏంటంటే ఆటోపుల్ ఇన్కమ్ అన్నాం కదా. దీంట్లో ఆటోపుల్ అనే వర్డ్ అనేది బాగుండదని చెప్పేసి మనం ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కి మూడో థాట్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్ అని పెట్టారు. ఆ రాయల్టీ ఇన్కమ్ కి దగ్గర ఒక ఐడికి మనం వేసుకుంటే $50 పెట్టుకుంటే $50 దగ్గర 2.5 CR దాకా మనకు చెప్పడం జరిగింది ఇన్కమ్. అదే కాకుండా మీకు ఎవరైతే $50 తీసుకొని మీరు రాయల్టీ 2 ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటారో, అప్గ్రేడ్ చేసుకుంటారో, మీరు ప్రతి మంత్ ఎట్లయితే మనకు ఒక ఎంఎన్సీ యాడ్ అవుతుందో మీకు 25 KBC కాయిన్లు మీకు యాడ్ అవుతాయి అనమాట. అట్లా 20 months ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 500 KBC కాయిన్లు మీకు రావడం జరుగుతుంది. ఈ 500 KBC కాయిన్లు ఈజ్ ఈక్వల్ టు 1.5 yearకి $1 అయినా కానీ దగ్గర మీకు ఎన్ని $500 రావడం జరుగుతుంది. $1 అయినా కానీ అప్పటికల్లా ఇంకా ఎక్కువ అవుతుంది. మన సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం $1 అయినా కానీ $500 రావడం జరుగుతుంది. $500 అంటే దగ్గర 47,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది అనమాట.
సో 47,000 రూపాయలు అంటే మామూలు పైసలు కాదు అవి. సో అలా మీకు కేబీసీ కాయిన్లు 500 కాయిన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్లాన్ 2లో సార్. ప్లాన్ 2లో కూడా మీకు ఎవరికైతే ఇప్పుడు మీకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కదా, రాయల్టీ ఇన్కమ్ $12 తర్వాత $48 ఇట్లా వస్తుంది కదా. ఈ వచ్చిన ఇన్కమ్లో మీ కింద సపోజ్ నేను ఉన్నాను, నా కింద థర్డ్ పర్సన్ ఉన్నారు, సెకండ్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి అమౌంట్ అనేది రావడం జరిగింది. ఏది రాయల్టీ ఆటోపుల్ రావడం జరిగింది, అంటే లెవెల్ ప్రకారం రావడం జరిగింది. దాంట్లో కూడా మీకు 20% మీకు అప్లైనర్కి రావడం జరుగుతుంది. అదే తిగిన మామూలుగా కాదు, అది మీ కింద టీం ఎంత ఉంటే అన్ని పైసలు రావడం జరుగుతుంది. దయచేసి మనకు ఈ మన ఉండే జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే మా విన్నపం ఏమిటంటే, రాయల్టీ 1 కావచ్చు, రాయల్టీ 2 కావచ్చు, ఈ ప్లాన్లు మనకు మన కోసం పెట్టారు వీళ్ళు. ఈ అమౌంట్ మనం తీసుకోవాలనుకుంటే ఒక్కటే చేయాలంటే అనేది సాధ్యమైనంత వరకు టీం అనేది ఎక్కువ పెట్టాలి. ఎవరికి ఎంత టీం ఎక్కువ ఉంటే అంత మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం సార్. సో మనకు ఈ రకంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. ఈ ప్లాన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఈ మనకు ఈ రాయల్టీ 1 కావచ్చు, రాయల్టీ 2 కావచ్చు, దీన్ని మనం తీసుకోవాలంటే ఒకటి మనము ఎంత కావాలంటే అంత టీం అనేది పెట్టుకుంటే మనము మనతో పాటు మన టీం కూడా ముందుకెళ్ళేదానికి చాలా మంచి స్కోప్ ఉంది. ఈరోజు అది ప్లాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈరోజు మన వాళ్ళు సార్ వాళ్ళు, ఎందుకంటే కొందరికి మన ఎవరికి మిశ్రో సార్ కావచ్చు, ఆ సార్ కూడా బయట ఉన్నారు, మన శ్రీనివాసరెడ్డి సార్ దగ్గర. వర్మ గారికి కొద్దిగా హెల్త్ బాగాలేదు. మన మేడం గారు చిన్న రిక్వెస్ట్ సార్, దీంట్లో సెకండ్ తీసుకోవాలి అని అంటే సెకండ్ లెవెల్ కంప్లీట్ అవ్వాలని చెప్పారు కదా నిన్న వర్మ సార్. లేదు మేడం, అది లేదు, సెకండ్ లెవెల్ కాదండి. ఎవరైనా ఓకే, $50 ఫస్ట్ లెవెల్ అయిపోయినాక రాయల్టీ ఇన్కమ్ 2.5 crores తీసుకోవాలంటే సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు. తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెవెల్ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలంటే 4 members ఎట్లా కంప్లీట్ అవ్వాలో అక్కడ కూడా సెకండ్ లెవెల్ కంప్లీట్ అవ్వాలి అని అన్నారు. ఒకసారి క్లారిటీ తీసుకోండి సార్. అది లేదు మేడం, మోస్ట్లీ దానికి అది మీ కింద ఉన్న టీమ్ కి చేసుకుంటే సరిపోతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే అది L2 అనేది ఆప్షన్ రాలేదు మేడం ఇంతవరకు. లెవెల్ 2 అనేది కంప్లీట్ అనేది రాలేదు. అలా L2 ఏమైనా లెవెల్ 2 రాలేదు, లెవెల్ 1 కంప్లీట్ అయితే సరే. రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలంటే వచ్చిన డాలర్స్ మనం ఎన్కాష్ చేసుకోవాలంటే అక్కడ సెకండ్ లెవెల్ కంప్లీట్ అవ్వాలి అని అన్నట్టు ఉన్నారు. ఒకసారి లేదు మేడం, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేదు. మీరు జస్ట్ $50 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది మేడం. ఎందుకంటే అది క్లియర్ మేడం. థాంక్యూ సార్. మెయిన్ అదొక కాన్సెప్ట్ మేడం. సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే L1 కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు L1 కంప్లీట్ అయ్యి మీ కింద ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్కమ్ మీరు విత్డ్రా చేసుకుని డైరెక్ట్ మీకు వ్యాలెట్ లో పడిపోతుంది. మీకు హోల్డ్ L1 చేసిన తర్వాత కూడా మీరు $50 పెట్టి మీరు అప్గ్రేడ్, ఇప్పుడు వాణి గారు అప్గ్రేడ్ చేసుకోలేదు. అప్గ్రేడ్ చేసుకోకుండా కింద వాళ్ళు భాష చేసుకున్నారు, శ్రీనివాస్ చేసుకున్నారు, చాలా మంది చేసుకున్నారు. ఆ వచ్చిన ఇన్కమ్ వల్ల మేడం గారికి హోల్డ్ లో ఉంటది. ఎప్పుడైతే మేడం గారు $50 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటారో ఆ డాలర్లు అమాంతంగా వచ్చేసి మీకు క్రెడిట్ అయిపోతాయి. దాంట్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేవు మేడం. ఇది మాత్రం సార్ వాళ్ళు చెప్పారు నిన్న. ఇంకా దీంట్లో ఇన్కమ్ వచ్చేసి 20% ఇన్కమ్ మన రెఫరల్ మన కింద వచ్చిన టీం కు కూడా. సపోజ్ వాణి గారి కింద నేను భాష ఉన్నా, భాషకి కమ్సకం 3 రౌండ్ల ఆటోపుల్ వచ్చింది. 3 రౌండ్ల ఆటోపుల్ అంటే దగ్గర ఒక $1000 అనుకోండి. $1000లో 20% అంటే దగ్గర $200 మళ్ళీ మేడం గారికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఇన్కమ్ పెట్టారు కాబట్టి మనం ఎవరైతే ఈ $50 ప్రోగ్రామ్ ఉందో, సార్ ఇంకో మాట చెప్పారు, ఎవరికి కూడా జబర్దస్త్ లేదు, ఎవరికి కూడా ఖచ్చితంగా చేసుకోవాలనే ప్లాన్ అయితే లేదు. ఎవరికి డబ్బులు అవసరమో వాళ్ళు చేసుకోవాలని చెప్పారు మేడం. సార్ అది కరెక్టే. అదే ఇది నిన్న అన్నట్టున్నారు, నాకు కొంచెం డౌట్ వచ్చింది. నిన్న కూడా అడిగారు, సరే వాళ్ళు జూమ్ లో ఇద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను. లేదు మేడం, 100% మేడం, అది మాత్రం కరెక్ట్ మేడం. ఎందుకంటే నిన్న సార్ వాళ్ళు చెప్పారు కదా, ఆ సార్ చెప్పినది మాత్రం 100% కరెక్ట్. అది ఇంకోటి ఈ రోజు ఏంటంటే మనకు ఇంతటితో మనం ఈ మీటింగ్ కూడా క్లోజ్ చేద్దాము. ఎందుకంటే మేబీ ఎందుకంటే మీరు సెకండ్ లెవెల్ అనేది మేబీ రెఫరల్ కింద 20% అన్నారు కదా. సార్ ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ లో రాయల్టీ తీసుకోవాలంటే 4 members ని కంప్లీట్ చేస్తే గానీ మనం తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు సెకండ్ రాయల్టీలో కూడా మనకి
L2 కంప్లీట్ అయితే గానీ సెకండ్ రాయల్టీ తీసుకోవడానికి లేదు అన్నట్టు నిన్న వచ్చింది. మేడం 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 మోస్ట్లీ మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే నేను అది మనకు వర్మ గారు చెప్పినప్పుడు నాకు వేరే కాల్స్ ఉండేవి, వేరే ఫోన్ వస్తుండే. ఆ మీటింగ్ అన్నారు. అయిపోయినాక సార్ వచ్చారు. ఎస్ లేదు మీరు చెప్పింది కరెక్టే ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఆ టైంలో నేను కొద్దిగా ప్లాన్ చెప్పేసి పక్కన వేరే కాల్ వచ్చిండే, నేను మ్యూట్ లో పెట్టి మాట్లాడుతున్నా. అప్పుడు సారు, అందుకని సార్ ఎంట్రీ అయ్యారు కదా. మోస్ట్లీ మీరు చెప్పింది కూడా 100% ఉండొచ్చు మేడం. ఒకసారి ఒకసారి రేపు కూడా మనకు క్లారిటీ క్లారిటీ. సార్ కొంచెం హెల్త్ మంచిగా అయినాక సార్ దగ్గర క్లారిటీ తీసుకుందాం సార్. లేదు మేడం, నాకు ఆల్రెడీ కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. L2 అయి ఉండాలి. అదే ఎందుకంటే ఒకసారి ఏం లేకుండా 20% పైకి రావడం అంటే అంత ఈజీగా కరెక్ట్ కాదు కదండి. అవునవును. ఓకే మేడం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మేడం ఈ రోజు ప్లాన్. ఈ రోజు ఎందుకంటే మనము ఈ ప్లాన్ తో క్లోజ్ చేసుకున్నాము. ఎందుకంటే మన వాళ్ళు అందరూ జర్నీలో ఉన్నారు కాబట్టి, మన వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారో కొత్త వాళ్ళకి ప్లాన్ అనేది ముఖ్యం అని చెప్పేసి మిశ్రా గారు నాకు చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కు ఏముండదు, ఇది క్లోజ్ చేసుకున్నాము. రేపు వచ్చేసి మనకు అందరు జూమ్ మీటింగ్ రండి. రేపు మనకు సార్ వాళ్ళు అఫీషియల్ గా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకు లింక్ అంటే దాని షెడ్యూల్ అనేది చెప్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది సూపర్ సార్, చాలా క్లియర్గా అర్థమైంది అందరికి. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వినాయంగా విన్నారు. నేను చెప్పినా కదా ఇంతకుముందే, ఓపిక, కోరిక, తీరిక అనేది అది ఉంటేనే మనం మన ఫ్యామిలీకి మనం ఒక న్యాయం చేసినట్టు ఉంటది. అది ఖచ్చితంగా ఉండాలి సార్, లేకుంటే మనం ముందుకు వెళ్ళాం. రాసుకోండి, కోరికలు కూడా రాసుకోండి, గట్టిగా రాసుకోండి. గట్టిగా మన కోరికలు అనేవి తీరబోతున్నాయి మన మూనెక్స్ లో. ఎవరు కూడా అధైర్య పడకండి సార్. ఏదైనా మనము చూడండి, ఇప్పుడు ఏదైనా ఎదురుగాలికే పతంగ అనేది ఎగురుతుంది, గాలిపటం ఎగురుతుంది. మనం వెళ్ళినప్పుడు అడ్డంకులు వస్తున్నాయంటే దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం బాగా అందంగా కనపడతాం పైన. ఎందుకంటే ఆ దారం గాలిపటం ఎగరడానికి కారణం ఏది? దారం. ఆ దారం అనేది మనం మూనెక్స్ వల్ల ఉంది. పొరపాటున దీన్ని విడవకండి, గట్టిగా పట్టుకోండి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా అడ్డంకులు వచ్చినా కానీ దాన్ని తీసి పడేయడానికి మన ఫౌండర్ శ్రీనివాసరెడ్డి గారు రెడీగా ఉన్నారు. చాలా ఫ్రూట్స్ అనేది, మంచి ఫ్రూట్స్ మనం తీసుకోబోతున్నాము. టీం ఎంత కావాలంటే అంత టీం పెట్టుకోండి సార్. దయచేసి టీం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆప్షన్ అయితే ఉంది సార్. ఇది థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భాష గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. అందరికీ కూడా చాలా డౌట్లన్నీ క్లారిఫై అయిపోయి ఉంటాయి. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు కానీ మనం ఈరోజైతే ఎవరికి అన్మ్యూట్ ఇవ్వలేము సార్. కొంచెం వర్మ గారికి అయితే బాగాలేదు, మెడికల్కి వెళ్ళారు. మహేష్ గారు కూడా జర్నీలో ఉన్నారు. నేను చిన్న పని మీద మీకు చెప్పాను కదా, బయట ఉన్నాను, డిస్టర్బ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లాన్ చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఒక డౌట్ ఒకటి నేను క్లారిఫై ఇచ్చేస్తాను. L2 కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు కదా, మనకు వచ్చే ఈ రాయల్టీ ఇన్కమ్ మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే L2 తప్పకుండా చేసి ఉండాలి. L2 చేస్తేనే మనం విత్డ్రా చేసుకోగలము. ఇది వరకు ముందుగా L2 అయిపోయిన వాళ్ళకి నో ప్రాబ్లం. L2 అవ్వని వాళ్ళు L2 చేసుకుంటేనే విత్డ్రా చేసుకోగలరు. మీకు వచ్చిన ఫండ్ ఏదైతే ఉంటుందో అది మీకు అలా హోల్డ్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే L2 కంప్లీట్ చేసుకుంటారో ఆ రోజు మీకు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సూపర్ సార్. ఎందుకంటే ఇప్పుడు అలా చెప్పడం వల్ల కూడా ఇండైరెక్ట్ గా టీం అనేది పెరుగుతుంది సార్. మనకి టీం పెరగాలి సార్. టీం పెరుగుతుంది సార్, టీం పెరుగుతుంది. అది పెరిగితేనే మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా సార్. ఎస్ మేడం. L1 కంప్లీట్ అవుతుంది, L2 కూడా మనకు ఇంకా L2 కంప్లీట్ అవ్వడం వల్ల రాయల్టీ 1, రాయల్టీ 2 రెండు ప్లాన్లు కూడా పరిగెత్తుతాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సైట్ కి దారం గురించి చెప్పారు కదా, ఆ దారమే మనందరికి ఆధారం కూడా సార్. ఓకే, ఆధారం. ఎస్ ఆధారం.